హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది బీరకాయ టమోటా పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి కానీ టిఫిన్ ఐటమ్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు అయితే చూపిస్తాను. చూసారా, ఒక చిన్న సైజు బీరకాయ తీసుకొని అందులో 2 టమోటాలు, మన కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఈ 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ అయితే మినపప్పు అయితే వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ మినపప్పు వేసుకున్న తర్వాత ఈ మినపప్పు అనేది కాస్త వేగనివ్వాలండి. ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ పెట్టుకొని, ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇలా మినపప్పు అనేది ఇలా వేయించుకోవాలి. ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారా, ఎక్కువ నల్లగా రాకుండా కాస్త లైట్గా ఎర్రగా వేగనివ్వాలండి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనము పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. పిల్లలంటే కాస్త ఉండేవాళ్ళు కాస్త ఎక్కువ కారం తినలేరు కదా, వాళ్ళు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇట్లా చూసారా, ఈ పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం ఏంటంటే చాలా బాగా ఎగుతాయి ఆయిల్లో. ఇట్లా ఈ విధంగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఇందులో వేడెక్కిన తర్వాత ఇందులో మనము బీరకాయ చూసారా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఒక బీరకాయ తొక్కుతో కూడా చట్నీ చేయొచ్చు, అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇలాగా చిన్న సైజు నేను ఒక బీరకాయ తీసుకున్నాను. ఇందులో టమోటాలు కూడా 2 చిన్న సైజు తీసుకున్నానండి. ఈ టమోటాలు వేసుకొని కాస్త కల్లుప్పు వేసుకోవాలి. మీరు కల్లుప్పు కానీ మెత్తప్పు కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. ఇట్లా కల్లుప్పు వేసుకొని కొద్దిగా అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. కాస్త ఈ ఆయిల్లో మనము బీరకాయ టమోటాలు బాగా మగ్గనివ్వాలి. ఇట్లా మూత పెట్టేసుకొని మనము మధ్యలో మూత తీసేసుకొని చూసుకోవాలి. ఇట్లా బీరకాయ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇట్లా మధ్యలో మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపుకోవాలండి. ఈ బీరకాయ టమోటా అనేది ఆయిల్ మగ్గనివ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైమే పడుతుంది. చూసారా, ఈ విధంగా మనము మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని చూసుకోవాలి. బీరకాయ అనేది కాస్త మెత్తగా ఉడికితే చాలు. ఈ విధంగా బీరకాయ టమోటాలు ఈ విధంగా మెత్తగా ఉడికితే చాలు మనకు. ఆ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారించిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులో మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఈ విధంగా గ్రైండ్ చేసుకునే తర్వాత మనము కడాయిలో ఇవి బీరకాయ టమోటా ఫ్రై ఇట్లా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తెల్లగడ్డ అయితే వేసుకోవాలి. ఒక 6 అయితే వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డ అయినా అంటారు, తెల్లగడ్డ ఇట్లా 6 అయితే వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా ఉంటే బాగుండదు. చూసారా, ఈ విధంగా అయితే మనము కొంచెం గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది లాస్ట్లో సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని కలిపుకోండి. ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త వేగనివ్వాలండి. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని కాస్త పోపు అంతా కాస్త వేగనివ్వాలి. ఇట్లా ఈ విధంగా పోపు అంతా కాస్త వేగిన తర్వాత మనము ఈ పోపు అనేది చట్నీలో అయితే వేసేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పోపు చట్నీలు అయితే వేసుకుందాము. చూసారా, ఈ విధంగా కాస్త మనకు వేగిన తర్వాత మనకు లాస్ట్లో ఫైనల్గా ఇట్లా కలదిప్పుకోవాలి. ఈ విధంగా మనము బాగా కలిదిప్పుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది బీరకాయ టమోటా పచ్చడి అనేది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఏదైనా టిఫిన్ ఐటెంలోకి కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉండేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా?